పచ్చి టమాటాలతో ఆవకాయ చాలా బాగుంటుంది ఈ రెసిపీ. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఈ సీజన్లో మనకి టమాటాలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇలా పచ్చి టమాటాలను తెచ్చుకుని మనం ఆవకాయ పెట్టుకున్నాం అనుకోండి, పొద్దున్న పెట్టుకుంటే సాయంత్రానికి తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకున్నప్పుడు బయట ఉంచితే ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెలన్నర వరకు కూడా నిల్వ ఉంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇలా పచ్చి టమాటాలను తెచ్చుకుని చక్కగా కడిగి వాటికి ఉన్న తొడిమలు తీసివేసి శుభ్రంగా మంచి గుడ్డతో మనం తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. ఏమాత్రం కూడా తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత వీటిని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. చాలామంది మామిడికాయని కట్ చేసినట్టుగా 4 ముక్కలు కట్ చేసుకుంటారు, లేదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయినా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఈ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. దీంట్లోనే 2 స్పూన్ల ఆవపిండి, 1 స్పూనున్నర వరకు సాల్ట్, 2.5 స్పూన్లు కారం వేసుకోవాలి. మన ఇష్టానికి సరిపడా మనం వేసుకోవాలి. మన ఇంట్లో తినే టేస్ట్ని బట్టి మనం వీటిని కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కొంచెం వేసుకుని కలుపుకుని తర్వాత సరిపోకపోతే కొంచెం మరలా వేసుకొని కలుపుకోవచ్చు. మనం వేసిన పదార్థాలన్నీ టమాటా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కాకుండా చేత్తో కలుపుకుంటే చాలా చక్కగా పడతాయి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చివరిలో కొంచెం నూనె వేసుకోవాలి. మామిడికాయ అయితే పుల్లగా ఉంటుంది, టమాటాలకి అంత పులుపు ఉండదు. కానీ మనం ఇందులో ఎటువంటి నిమ్మరసం కానీ వేరేదేది వేయాల్సిన అవసరం లేదు. ఆ పులుపు ఆవపిండి సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి రెసిపీని ట్రై చేయండి, మీరే చాలా బాగుందని చెప్తారు. మూత పెట్టి 2-3 గంటలు అలా వదిలేస్తే టమాటాలో ఉన్న వాటర్, ఆయిల్ బాగా కలిసిపోయి మనకి ఈ విధంగా తయారవుతుంది. వేడివేడి అన్నంలో చక్కగా నూనె వేసుకుని కలుపుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.